ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి సాదిక్ అందించిన వివరాలు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు తన నివాసం నుంచి ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. రైట్, చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం ఏపీ నుంచి 8 మంది వస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నివాసం నుంచి. సైదులు ఏంటి అంటే 8 మంది వెళుతున్నట్టుగా తెలుస్తుంది. అందరూ ఒక దగ్గర నుంచి బయలుదేరబోతున్నారా? టైమింగ్స్ ఏంటి? అలాగే ఎట్లాంటి ఎజెండాతో వెళ్ళబోతున్నారు? ఎస్ సెక్రటరీ, ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్నాము. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసానికి మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ నీరబ్ కుమార్ చేరుకున్నారు. 5:30 కరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రజాభవన్కి చంద్రబాబు నాయుడు బృందం బయలుదేరి వెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పోలీసులన్నీ సిద్ధం చేశారు. కాన్వాయ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇదే మార్గం నుంచి కాన్వాయ్ ఇక్కడ చెక్ పోస్టు వయా ఇట్లా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నేరుగా పంజాగుట్ట, అదేవిధంగా ప్రజాభవన్కి, బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్కి వెళ్తుంది. సో దానికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి రూట్ మ్యాప్ అంతా కూడా చెక్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పటికే మంత్రుల బృందం, అంటే చంద్రబాబు సీఎంతో కూడిన బృందం ఇక్కడ నుంచి ఆల్రెడీ చేరుకున్నారు. కాబట్టి లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ కూడా లోపల సీఎం చంద్రబాబు నాయుడు తోటి సిఎస్ భేటీ అయ్యారన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వెళ్ళారు. కాబట్టి సో ఇక మరి కాసేపట్లో సత్యకుమార్ కూడా రావాల్సి ఉంది. సో ఆయన వచ్చిన తర్వాత ఇక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి 5:20 అవుతుంది. మరో 10 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు బయలుదేరుతారు. సో దీనికి సంబంధించి ఇంకా మరి కాసేపట్లో మంత్రి సత్యప్రసాద్ కూడా వస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఆయన రాగానే సో ఇక సీఎం చంద్రబాబు నాయుడుతో కూడిన బృందం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఏదేమైనా సరే ప్రధానంగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మాత్రం ఈరోజు 6 గంటలకి ప్రజాభవన్లో ముఖ్యంగా మెయిన్ మన రాష్ట్ర పునర్విభజనకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ చర్చకు వచ్చే పెట్టిన అంశాలు మాత్రం తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను కూడా తెరపైకి తెస్తున్నాయని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు కూడా కొంత భాగం కావాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో కూడా తెలంగాణకు కూడా కొంత భాగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తుంది. సో ఇక కృష్ణా జలాలు, ముఖ్యంగా కృష్ణా జలాల అంశానికి సంబంధించి 811 టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు 558 టీఎంసీలు వాటా రావాల్సింది. సో దీనిపై కూడా కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అక్కడ నీటి అంశానికి సంబంధించి చాలా ఎక్కువ గొడవలు జరుగుతుండేవి. ముఖ్యంగా కృష్ణా జలాలు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటాకు సంబంధించి ఎప్పుడు కూడా ఘర్షణలు చోటు చేసుకునేవి. ఈసారి అలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఇప్పుడు మనకి ఒక మంచి వాతావరణంలో ఈ 2 రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేందుకు ఇలాంటివన్నీ తావు లేకుండా ఉండేందుకు ఈరోజు అవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా కృష్ణా జలాల అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. కాబట్టి సో ఇక ఏపీకి ఎంత వాటా ఇవ్వాలి, అదేవిధంగా తెలంగాణ ఎంత వాటా వాడుకోవాలి. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ కూడా పెద్దగా వాటర్ కూడా లేదు. కాబట్టి సో ఇక ఉన్న వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ విద్యుత్ సంస్థలకు సంబంధించి ఏపీ విద్యుత్ సంస్థల బకాయిలు 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలని చెప్పేసి ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం 24,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇది కూడా ప్రధాన అంశంగా మనం భావించవచ్చు. సో ఇక తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపిస్తుంది. సో ఇది కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రైట్ చక్రి, మనం చూస్తున్నాం విజువల్స్లో ఇప్పటికే సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యారు. మరో 15 నిమిషాల్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు నివాసం నుంచి నేరుగా ఇదే మార్గంన వెళ్ళిపోతుంది. సో ఇక 6 గంటలకి అంటే ప్రారంభమయ్యే ఈ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ప్రజాభవన్లో అన్నీ పూర్తయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు బృందానికి ఎవరు ఆహ్వానం పలుకుతారు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే చక్రి ఇక్కడ చూస్తున్నాం మనము ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. సో ప్రస్తుతం సిఎస్ నీరబ్ కుమార్ తోటి అయితే చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రులందరూ భేటీ అయ్యారు. ఏ అంశాలు
చర్చించాల్సి ఉందో దానికి సంబంధించిన అన్ని కూడా ముఖ్యంగా 9వ షెడ్యూల్, 23వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే మాత్రం తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి. సో అవి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు ఈ విధంగా మనం ఒకే భేటీ కావడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని స్వాగతించింది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మంజీరా అతిథి గృహం కూడా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇక ఈరోజు క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఇక తెలంగాణకి సంబంధించి వాటాలో భాగంగా మంజీరా అతిథి గృహం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ ఇవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా పెండింగ్ అంశం ఉంది. సో దానికి సంబంధించి కూడా కొంత మనకి క్లారిటీ రావాల్సి ఉంటుంది. సో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఒక 10 నిమిషాల్లో 10 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు నివాసం నుంచి ఆ కాన్వాయ్ బయలుదేరుతుంది. ఇప్పటికే ఇక్కడికి మంత్రులు చేరుకున్నారు. ఇక మంత్రి సత్యకుమార్ ఒకరికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి నేరుగా మరో 10 నిమిషాల్లోనే ప్రజాభవన్కి బయలుదేరి వెళ్ళిపోతారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు. అది చంద్రబాబు నివాసం నుంచి మా ప్రతినిధి సైదు